ఈరోజు ఇండియాలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అదే ఢిల్లీలో ఉన్న ఇండియన్ గేటు. సో టైం వచ్చేసి ఆల్రెడీ 12 అవుతుంది. మార్నింగ్ నేను గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్కి అయితే విజిట్ చేశాను. సో టెంపుల్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రెజెంట్ అయితే ఇండియా గేట్కి అయితే రీచ్ అయిపోయాను. సో లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, సో అదే ఇండియన్ గేట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి పార్లమెంట్ హౌస్ అలాగే రాష్ట్రపతి భవన్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ అయితే నేను బైక్ పార్కింగ్ కోసం వెతుకుతున్నాను, ఎక్కడుందో తెలియడం లేదు. ప్రెజెంట్ అయితే నేను బైక్ పార్కింగ్ అయితే చేసేసాను. మీకు ఎదురుగా అక్కడ గ్రీన్ కలర్లో చివరి కనిపిస్తుంది కదా, సో అక్కడ బైక్ పార్క్ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అండర్ పాస్, దీంట్లో నుంచి అయితే ఇప్పుడు ఇండియన్ గేట్కి అయితే రీచ్ అవ్వబోతున్నాను. సో ఇది కర్తవ్య పాత్ అని కూడా అంటారు. సో ఈ కర్తవ్య పాత్ గురించి కూడా మీకు ఫొటోస్ అయితే చూపిస్తాను. ఈ అండర్ పాస్లో మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మొత్తం ఢిల్లీ తాలూకా ఎవల్యూషన్ అలాగే ఓల్డ్ హిస్టరీ మొత్తం మనకు ఫొటోస్ ద్వారా అయితే డిస్ప్లే చేశారు. నిజంగా ఇదంతా చదువుతుంటే నిజంగా చాలా గూజమ్స్ వస్తాయి మన ఇండియన్ హిస్టరీ చదువుతుంటే. బైక్ పార్కింగ్ నుంచి మనకి ఆల్మోస్ట్ 2 అండర్ పాసెస్ ద్వారా అయితే మనం వెళ్ళాలి. సో ఈ 2 అండర్ పాసెస్లో కూడా మనకి హిస్టరీ మొత్తం అయితే డిస్ప్లే చేశారు. సో ఏమవుతుందంటే వీడియో తీస్తే ఎక్కువ అంత క్లారిటీ కూడా ఉండట్లేదు. సో అందుకని నేనైతే ఫొటోస్ అయితే తీశాను. సో ఇక్కడ చూడండి, కర్తవ్య పాత్ తాలూకా పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటుంది ఫొటోస్లో. అలాగే మేకింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్, సో ఢిల్లీ తాలూకా ఓల్డ్ ఫొటోస్ అంతా మొత్తం ఉన్నది దీంట్లో. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ ఈ ఫోటోలో అయితే చూడొచ్చు మనం. అలాగే ఆపరేషన్ విజయ్ 1999 తాలూకు పూర్తి డీటెయిల్స్ అయితే మనం అక్కడ చూడొచ్చు. అలాగే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ తాలూకు డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బుక్స్లో చిన్నప్పుడు చదవడమే కానీ ఇలా డైరెక్ట్గా చూడడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైము. సో ఇవన్నీ చూశాక అండ్ చదివాక అయితే నేను చాలా ఎమోషన్ అయితే అయ్యాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇండిపెండెన్స్కి ముందు, ఇండిపెండెన్స్కి తర్వాత, అలాగే బార్డర్స్ దగ్గర కానీ ఇండియన్ ఆర్మీ చేస్తున్న జాబ్ నిజంగా అసలు చెప్పాలంటే అసలు చాలా చాలా గ్రేట్ నిజంగా. ఇప్పుడే నేను ఇండియా గేట్కి అయితే రీచ్ అయిపోయాను. టైం వచ్చేసి 12:15 అవుతుంది. అలాగే ఇండియా గేట్ని హార్ట్ ఆఫ్ న్యూ ఢిల్లీ అని అంటారు. రాజ్పాత్కి ఈస్టర్న్ ఎండ్లో అయితే ఉంది. సో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్దది ఇండియా గేట్ అయితే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రైట్ సైడ్లో చూసుకుంటే మనకి రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే చాలా దూరంగా కనిపించదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పోల్స్ మీద కూడా మనకి కర్తవ్య పాత్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అయితే అవ్వాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ వరల్డ్ వార్ గురించి మీకు తెలిసిందే, 1914 నుంచి 1918 వరకు జరిగింది. సో దాంట్లో 80,000 మంది ఇండియన్ సోల్జర్స్ అలాగే బ్రిటిష్ సోల్జర్స్ అమరులయ్యారు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా 10,000 మంది ఇండియన్ సోల్జర్స్ అయితే ప్రాణాలు అర్పించారు. సో వారి స్మృతి ఒక అపురూప కట్టడం ఉండాలనే ఆలోచన ఈ కట్టడానికి ప్రాణం పోసింది. సో వాటిపై యుద్ధంలో మరణించిన అమర జవాన్ల పేర్లు కూడా ఇక్కడైతే లిఖించబడ్డాయి. యాక్చువల్గా ఇండియన్ గేట్ని డిజైన్ చేసింది సర్ ఎడ్విన్ లూటెన్స్. 1921 ఫిబ్రవరి 10న సర్ డ్యూక్ ఆఫ్ కన్నాట్ పునాదిరాయి అయితే వేశారు. దాదాపు 10 ఇయర్స్ తర్వాత 1931లో అయితే కంప్లీట్ చేశారు. అప్పుడు దీనికి పేరు ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అని పేరు పెట్టారు. ఇండియా గేట్ మనకి వార్ మెమోరియలే కాదు, మన ఇండియాకి సింబల్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ కూడా. అలాగే ఇండియా గేట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇండియా గేట్ హైట్ వచ్చేసి 42 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే 138 ఫీట్ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ మొత్తం ట్రయంఫికల్ ఆర్చ్లో అయితే డిజైన్ చేశారు. అలాగే రెడ్ శాండ్ స్టోన్ అండ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు టోటల్గా మొత్తం. ఇండియా గేట్కి బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంటుంది. సో ఈ స్టాచ్యూ 21 జనవరి 2022న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే అనౌన్స్ చేశారు. సో ఈ స్టాచ్యూ 6 ఫీట్ వైడ్ 3D హలోగ్రఫిక్ స్టాచ్యూ, అలాగే 28 ఫీట్ హైట్ అయితే ఉంటుంది టోటల్గా. అలాగే ఇంకో విషయం ఏంటంటే రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి భవన్ నుండి మొదలై ఇండియా గేట్ చుట్టూ పరేడ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇండియన్ గేట్ విజిట్ చేయడానికి మనకి పర్టికులర్గా టైమింగ్స్ ఏమి ఉండవు. 24 అవర్స్లో మొత్తం ఓపెన్ ఉంటుంది. వీక్లీలో 7 డేస్ కూడా ఓపెన్ ఉంటుంది. అలాగే మొత్తం కాస్ట్ కూడా ఫ్రీయే, ఒక బైక్ పార్కింగ్కే మనం పే చేస్తే చాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అయితే 8 సెప్టెంబర్ 2022న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశారు ఇండియా గేట్ దగ్గర. అలాగే 23 జనవరి రోజున ప్రతి ఇయర్ మనం పరాక్రమ్ దివాస్ లేదా కరేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున. సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఆపోజిట్లో మనకి అమర్ జవాన్ జ్యోతి మెమోరియల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. ఇప్పుడే నాకు చెకింగ్ అయితే కంప్లీట్ అయింది. అమర్ జవాన్ జ్యోతి మెమోరియల్ లోపలికైతే ఇప్పుడే ఎంటర్ అయ్యాను.
ఫ్లేమ్ ఆఫ్ ఇమ్మోర్టల్ సోల్జర్ అని కూడా అంటారు. 1971లో జరిగిన ఇండో పాకిస్తానీ యుద్ధంలో అమరులైన ఇండియన్ సోల్జర్స్కి హానర్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మెమోరియల్ దగ్గర కింద చూస్తే అమర్ జవాన్ అని రాసి ఉంటుంది గోల్డ్తో. 26 జనవరి 1972న అప్పటికి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేట్ చేశారు 23rd ఇండియన్ రిపబ్లిక్ డే రోజున. అలాగే ఈ వార్ మెమోరియల్ క్రింది భాగాన కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఫ్లేమ్స్ పర్మనెంట్గా కంటిన్యూస్గా అయితే జ్యోతి వెలుగుతూ ఉంటుంది. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత్ జవానులకు ఇది నివాళులు అర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లే చేస్తున్న సౌండ్కి అలాగే చూస్తున్న దానికైతే నాకైతే గూజమ్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా ఒకసారి అయితే ఇక్కడ సౌండ్ అయితే వినండి ఒకసారి. ప్రజెంట్ నేను కిందకైతే వెళ్ళబోతున్నాను. సో డైరెక్ట్గా అయితే వెళ్ళనివ్వరు, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనమైతే వెళ్ళాలి. నేషనల్ వార్ మ్యూజియం తాలూకు పూర్తి డీటెయిల్స్ అయితే కిందనైతే ఉంటుంది. ఇప్పుడే నేను అమర్ జవాన్ జ్యోతి మెమోరియల్ కిందకైతే వచ్చాను. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, సో టోటల్గా యుద్ధాల గురించి ప్రతిదీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. సో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఒక సోల్జర్ ఇప్పుడు అక్కడ నించుని అలా ఉంటారు. యుద్ధంలో మరణించిన అమర జవానుల పేర్లు 13,300 సోల్జర్స్ పేర్లు అయితే ఇక్కడ లిఖించబడ్డాయి. ఫైనల్లీ ఇండియా గేట్ అయితే కంప్లీట్ చేసేసాను. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసేసాక ఒక 1 అవర్ తర్వాత అయితే నేను రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాను. అంటే 3 ప్లేసెస్ కవర్ చేసినట్టు. మార్నింగ్ ఏమో గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్, అలాగే ఇప్పుడు ఇండియన్ గేట్, ఈవినింగ్ రెడ్ ఫోర్ట్. సో టోటల్గా 3 ప్లేసెస్ కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియో రెడ్ ఫోర్ట్ మొత్తం ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది, అసలు మిస్ అవ్వద్దు.